వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఈ ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. గత పాలనలో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించిన దాఖలాలు లేవని, పార్టీలు మార్చిన నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిచ్కుంద పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను మరోసారి గుర్తు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి 4వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు కల్లేపల్లి, కోమలత, మహేష్ దంపతులు ఆయనను అడ్డుకున్నారు. సొంత పార్టీకి చెందిన దంపతులే ఆయనను నడి రోడ్డుపై నిలదీయడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ సభ్యులు కోరుతూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు అందరికీ తెలిసిందేనని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పల్నాడు జిల్లా వారీగా కళాశాలల యాజమాన్యాలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. పోలవరం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాక గ్రామ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. నేషనల్ హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా వెళుతున్న ఆటోని తనిఖీ చేశారు. తనిఖీల్లో సుమారుగా 2 లక్షల రూపాయల విలువ చేసే 15 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 2 వ్యక్తులపై కేసు నమోదు చేయగా మరో 2 పరారైనట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీడు ఫెస్ట్ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కొండవీడును అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కొండవీడుని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విద్యార్థి దశలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ పాల్గొన్నారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం పట్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 69 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 30 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరికొంతమంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కొరకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందజేయాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని జ్యువెలరీ షాప్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. ఆచారి జ్యువెలరీ షాప్ యజమాని భోజనం చేసేందుకు లోనికి వెళ్లిన సమయంలో అదునుగా చూసిన దొంగ డిస్ప్లేలో ఉన్న ఉంగరాల బాక్సును దొంగతనం చేశాడు. అది గమనించిన యజమాని భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దొంగతనం చేయబడిన ఉంగరాల విలువ 6 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన రేవంత్ రెడ్డికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద మొత్తం 1100 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన మహిళా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లా పరఠాపూర్, నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో ఐఈడీ లభ్యమయ్యాయి. మురాల నాప అటవీ కొండ ప్రాంతంలో 3 ఐఈడీలను భద్రతా బలగాలు గుర్తించాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా ఐఈడీలను మావోలు అమర్చినట్లు గుర్తించారు. 2 ప్రెషర్ కుక్కర్లు ఐఈడీలు, 1 బీర్ బాటిల్ ఐఈడీని గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు.